వైసీపీ అధ్యక్షుడు జగన్, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి ఉంది. దీనికి కారణం ఉద్దేశపూర్వకంగానే తనకు సమస్యలు తెచ్చిపెట్టేందుకు బొత్స కుట్ర చేస్తున్నారని జగన్ అనుమానిస్తున్నారు. ఇందుకు కారణాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలపై జగన్ ఆహా ఓహో అంటూ ట్వీట్ చేశారు. అయితే శాసన మండలిలో జీఎస్టీ సంస్కరణలను కొనియాడుతూ చేసే తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని బీఏసీ సమావేశంలో బొత్స చెప్పారు. ఆయన వ్యతిరేకించబోతున్నారని జగన్ దగ్గర నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. చివరకు బొత్స వల్ల వైసీపీకి కేంద్రం దగ్గర చెడ్డ పేరు వస్తుందనే భయంతో మండలి చైర్మన్ ఆ తీర్మానం పాస్ అయినట్లు ప్రకటించారు. ఏ చిన్న తప్పు చేసినా తనను జైలుకు పంపుతారని జగన్కు తెలుసు. అందుకే కేంద్రంలోని పెద్దలకు కోపం తెప్పించకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా బొత్స తీర్మానాన్ని వ్యతిరేకిస్తానని చెప్పడంతో జగన్లో తీవ్ర అసహనం తలెత్తింది. కొద్ది రోజుల క్రితం కూడా రఘురామకృష్ణంరాజు గంటాతో ఫోటో దిగారంటూ ఆయనపై జగన్ రగిలిపోయారు. వైఎస్ షర్మిలతో ఆత్మీయంగా మాట్లాడడం లాంటివన్నీ ఆయనలో కొత్త అనుమానాలను రేకెత్తించాయి. మండలిలో బలం ఉన్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లేదని, త్వరలోనే జగన్ అంటే ఏమిటో బొత్సకు చూపిస్తానని పార్టీ నాయకుల దగ్గర వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.